సనాతన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మన సనాతన ధర్మంలో విగ్రహారాధనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? విగ్రహం అంటే ఏమిటి? మొదటి ప్రశ్న వేసుకుంటే విగ్రహ ఆరాధన అన్న రెండు పదాలు మనకు సుబోధకం అవుతాయి. కంటికి కనిపించేది విగ్రహం, మనసుకు కనిపించేది కూడా విగ్రహమే. గ్రహము అంటే ఆకర్షించేది, గ్రహించేది అని అర్థం. విగ్రహం విశేషంగా ఆకర్షించేది, విశేషంగా గ్రహించేది. ఎవరైనా ఒక వ్యక్తి కదలకుండా అలా కూర్చున్నాడే అనుకుందాం, చూసేవాళ్ళు ఏమిటి అలాగా విగ్రహంలాగా కూర్చున్నావు, కదలగలేదా అంటారు. కదలకుండా కూర్చుంటే గ్రహించే శక్తి పెరుగుతుంది. గ్రహించే శక్తి పెరిగిన కారణం చేత కదిలే మనబోటి వారంతా కూడా ఆ గ్రహించడం ఎక్కువైన ఆ విగ్రహంలాగా ఉన్న వ్యక్తి కానీ, లోహరూపం కానీ, రాతిమూర్తి కానీ, అర్చామూర్తి కానీ ఆ మూర్తి దగ్గర చేరి ధ్యానం చేయడమే విగ్రహారాధన. కదలకుండా కూర్చునే శక్తి ఎవరి వద్ద ఉంటుంది? గురువు వద్ద ఉంటుంది. గురువు దేవుడు. కదలకుండా ఉండే ప్రాణంతో ఉన్నవి ఏవి? చెట్లు. చెట్లు దేవతా రూపాలు. కదలక ఉన్నవి కానీ సూర్యకాంతిని, నక్షత్రాల కాంతిని, ఔషధాల విలువలను తెలుసుకుని తమలో నిక్షిప్తం చేసుకున్న రాళ్ళు శాలగ్రామ కావచ్చు, నర్మద బాణం కావచ్చు, దేవతలు. ఇలా మనం గమనించినట్లయితే విగ్రహము అంటే గ్రహించే శక్తి మనకంటే అధికంగా కలిగి ఉన్నది అని అర్థం. ఆలయానికి వెళతాం మనం ఎందుకని? మనకంటే ఎక్కువ శక్తి అందులో ఉంది కాబట్టి ఆ చుట్టూరా తిరుగుతాం. భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్లుగా, చంద్రుడు భూమి చుట్టూ తిరిగినట్లుగా మనకంటే ఎక్కువైన శక్తి ఎక్కడ ఉంటుందో అది విగ్రహం. ప్రపంచంలో ప్రతి జాతి, ప్రతి మతము, ప్రతి ధర్మము విగ్రహారాధన చేసేవే. సనాతన ధర్మం హైందవ సంప్రదాయంలో అగ్నిహోత్రం విగ్రహ రూపం, జీవాల కదా. అభిషేకం శివలింగం విగ్రహ రూపం, నిరాకార రూపం విగ్రహం కదా. చిత్రపటం విగ్రహ రూపమే కదా. శైలి, దారుమయి, లౌహి, లేప్య, లేఖ్య చ సైకతి, మనోమయి, మణిమయి, ప్రతిమ అష్టవిధా స్మృత అని దేవీ భాగవతం. ఈ ప్రతిమలు, విగ్రహములు 8 విధాలు అని దేవీ భాగవతం మనకు ఆవిష్కరిస్తుంది. కనుక విగ్రహారాధన అంటే ఒక్క ఆర్షధర్మంలోనే, సనాతన సంప్రదాయంలోనే ఉన్న శివుడు, విష్ణువు, ఇతర అర్చామూర్తులను ఆరాధించడం అని కాదు. ప్రతీకాత్మకంగా ఈ విగ్రహములను మన కంటి ముందు ఉంచి కనిపించని ఆ మూల విగ్రహాన్ని ఇక్కడ స్తోత్రం చేయడం, ఇది లక్ష్యం. శివారాధన అంటే మారేడు చెట్టును పూజించాలి. అరుణాచలేశ్వరుని పూజించడం అంటే దీపంలో అరుణాచలేశ్వర దర్శనం కావాలి. జంబుకేశ్వర దర్శనం అంటే ఆ నీరు ఇలా మనం స్వామివారి పైన సమర్పించడంలో నీటిలో జంబుకేశ్వర దర్శనం కావాలి. వీచే గాలి కాళహస్తీశ్వర దర్శనం చేయించాలి. కాబట్టి విగ్రహారాధన అంటే కనిపించే ఈ ప్రతిమ ద్వారా కనిపించని విశ్వవ్యాపితమైన చైతన్యాన్ని, దైవాన్ని దర్శించే ప్రయత్నం చెయ్యడం అని అర్థం. ఇంత స్పష్టంగా మానవులమైన మనందరికీ కూడా అర్థం చేయించిన ఒకే ఒక ధర్మం సనాతన ధర్మం, ఆర్ష ధర్మం, హిందూ ధర్మం. ఇది నిజమైన విగ్రహారాధనకు అర్థం. అంతేకాని ఒక ప్రతిమ తీసుకువచ్చి ఎదరగా ఉంచి పూజించడం ఇది కాదు సుమా. ఒక భక్తుడు శివుడిపైన విపరీతమైన ప్రేమ కలవాడు అర్చించి అర్చించి తన కోరిక నెరవేరకపోవడంతో, ధనం రాకపోవడంతో విష్ణు విగ్రహం తెచ్చి అర్చించడం మొదలెట్టాడు. ధూపాలు వెలిగించాడు, దీపాలు వెలిగించాడు, నైవేద్యాలు పెట్టాడు, అగరత్తులు వెలిగించాడు. కాసేపు అయ్యాక అనుమానం వచ్చింది, ఇక్కడే పక్కన ఉన్న శివుడికి కూడా ఈ ధూపం చేరుతుంది అని చెప్పి శివలింగం చుట్టూరా బట్ట చుట్టేశాడు. నేను సమర్పించే ఈ ధూపదీపాలు విష్ణువుకే సంబంధం,
శివుడి కన్ను కూడా పడకూడదు. వాసన ఉంది, పీలుస్తున్నాడు, బట్ట కట్టేశాడు. నెల గడిచింది, విష్ణువు కూడా కోరిక తీర్చకపోవడంతో ఆగ్రహం వచ్చింది భక్తుడికి. ప్రశ్నించాడు, తనకు తాను అంతం చేసుకోవడానికే సిద్ధపడ్డాడు. విష్ణువు ప్రత్యక్షమై, నాయనా నీవు నా విగ్రహం తెచ్చిపెట్టావు కానీ నీకు నాకంటే ఆ శివుడే ఎక్కువగా దృష్టి. ఆయన వాసన పీలుస్తున్నాడా ఏమా అని చెప్పి బట్ట చుట్టేశావు. కాబట్టి నీ దృష్టి అక్కడ ఉంది, ఇక్కడ లేదు. అమ్మా ఇక్కడ అంటే ఆకర్షణ అక్కడ అన్న ఉదాహరణలాగా నువ్వు నన్ను చూస్తున్నావు కానీ నాకంటే మించి నీ మనసు శివుడి మీదే ఉన్నది. ఇది విగ్రహారాధనకు మంచి ఉదాహరణ. ఇలా చెప్పుకోవాలి. గురువుగారు, పగటి కాలానికి విష్ణువు సంకేతం అయితే రాత్రి కాలానికి శివుడు సంకేతంగా చెప్తారు. మరి కర్మసాక్షి అయిన సూర్యుడు దేనికి సంకేతం? ఉభయం, రెండింటికి. కాలానికి సంకేతం. వృద్ధికారకత్వం విష్ణువు కనుక పచ్చని వస్త్రములు, కమలము, ఎదుగుదల, నీటిని ఆధారం చేసుకుని జీవనం, వృద్ధికారకత్వ లక్షణాలు, పుష్పమాలికలతో అలంకరణలు, నివేదనలు, పులిహోరలు, షండలు, దద్దోజనాలు, లడ్డువములు అనేకం, ఇవన్నీ పెంచి పోషించేవి విష్ణువు ప్రతీకాత్మకంగా మనం స్వీకరిస్తున్నాం. చీకటి, తామరలు కాకుండా రాత్రి వేళలో కనిపించేటటువంటి వృక్షములు, పుష్పములు, మొగ్గలు, చీకటితో పాటుగా నక్షత్రాలు, చంద్రుడు, లయకాల స్వరూపమంతా శివుడికి ఆపాదించడంతో రాత్రి వేళకు రుద్రుడికి ఆధిపత్యం అంటూ పురాణ ప్రపంచం అభివర్ణించింది. వెలుతురు ఒకవైపు, చీకటి ఒకవైపు, రెండూ ఉంటేనే రోజు. కేవలం వెలుతురు మాత్రమే ఉంటే మానవ మనుగడ అసాధ్యం. అలాగే కేవలం చీకటి మాత్రమే ఉంటే కూడా మానవ సృష్టికి అసలు అవకాశమే ఉండదు. రెండూ ఉండాలి. పగటి వేళ ప్రత్యక్ష కాంతులతో సూర్యుడు వృద్ధికారకత్వాన్ని పొంది మనకు ఆ వృద్ధి లక్షణాన్ని ఆపాదిస్తూ, రాత్రి వేళన పరోక్షంగా చంద్రకాంతి రూపంలో మనకు అమృతత్వాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ సూర్యుడు హరిహర స్వరూపము. శివుడే సూర్యుడు, విష్ణువే సూర్యుడు అన్నప్పుడు శివకేశవుల అభేదం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కానీ ఇరువురిలో ఉండే ఏకాత్మతా భావం సూర్యుడు ఒక్కడే అన్న ధర్మం మనం మర్చిపోతున్నాం. ఈ కారణం చేతనే సూర్య ఆరాధన కాస్త కనుమరుగు అయ్యింది. శివకేశవులకు లోకంలో ఏర్పడిన ఆకర్షణల కారణంగా శివకేశవుల ఆలయాలు విరివిగా వృద్ధి పొందాయి. కానీ అరసవల్లి నుంచి మన దేశంలో అనేక ఆలయాలలో పూర్వం సూర్య ఆరాధన ప్రత్యేకం. ఒరిస్సాలో ఉండే సూర్య ఆలయంతో ప్రారంభం చేసుకొని కశ్మీరంలో ఉండే సూర్య ఆలయం వరకు ప్రతి చోట, ప్రతి క్షేత్రంలో ఎక్కడెక్కడ నవగ్రహ మంటపం ఉంటుందో గ్రహరాజు సూర్య ఆరాధననే కదా. కనుక ఒక ఆలయం, రెండు ఆలయాలు అని కాకుండా సమస్త ఆలయాలలో, సమస్త దేవతామూర్తులలో కూడా మనం సూర్య స్వరూపాన్నే గ్రహించాలి, గుర్తించాలి. ఇది విషయం. గురుగారు, మన ఆరాధన సంప్రదాయంలో భజనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? నామస్మరణ, భజన ఈ రెండు ఒకటేనా? నామస్మరణం తరుణోపాయం, నృత్యం గీతం చ వాద్యం చ ధూప దీపస్తథైవ చ. ఈ ఐదు ఉన్న చోట ఉత్సవము అంటారు. ఉత్సవానికే అంతర్భాగంగా మరి ఒక పేరుగా భజన సంప్రదాయాన్ని ఆర్షధర్మం సూచించింది. భజన ఉత్సవంలో ఒక ముఖ్య విభాగం. భజన అంటే ఏమిటి అర్థం? భజ సేవాయాం, ఇది ఉత్పత్తి. పరమాత్ముడిని సేవించడమే భజన. నామ సంకీర్తన భజనలో మళ్ళీ ఒక అంతర్భాగం. రెండు ఒకటే. కానీ నామ సంకీర్తనలో ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే ఇది వ్యక్తిగతమైనది, వైయక్తికమైనది. ఒక్క జపమాల పుచ్చుకొని భగవంతుడి నామాన్ని స్మరిస్తూ
ఆ జపమాలను ఇలా మణిపూస లోన వైపు వేసుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ జపమాలికలో ఉండే పూస లోన వేసుకుంటే విశ్వవ్యాపితమైనటువంటి చైతన్యము శివస్వరూపంగా మనలో చేరుతుంది. ఈ ప్రవాళము అంటే జపమాలికలో ఉండే పూస బయటకు వేస్తున్నామా, మనలో ఉండేటటువంటి అహంకారాదులన్నీ కూడా మనలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆదాన ప్రదానాలతో రెండింటితో కూడుకున్నది నామస్మరణం తరుణోపాయం కాగా, ఇది వైయుక్తికంగా కాకుండా సంఘపరమై సామాజిక అంశంగా మారి 10 మందితో కూడుకొని ఉన్నప్పుడు అది భజన సంప్రదాయం అవుతుంది. భజన సాయంత్రం వేళ చేయాలి. సూర్యాస్తమయం అయిన తదుపరి చేసే భజన శుభకరం, క్షేమదాయకం. నామ సంకీర్తన సూర్యోదయ సమయంలో చేయాలి. నగర సంకీర్తన, నామ సంకీర్తన అన్న పేరిట పూర్వకాలంలో సూర్యోదయం కంటే పూర్వమే ఆనువంశికంగా వచ్చే ఆచారాన్ని పాటిస్తూ కొందరు బొట్టు పెట్టుకొని భుజం పైన తంబురా వేసుకొని శృతి కలుపుకొని పంచాంగ విశేషాలు చెబుతూ నామస్మరణ చేసేవారు. దీనికే నామ సంకీర్తన అని పేరు. ఇది ఒక సంప్రదాయం. సాయిరాజ్ స్వామి వారు ఈ సంప్రదాయాన్ని అనుసరించేవారు కనుకనే నేటికి ఆ మార్గంలో ఉండేవారంతా నగర సంకీర్తన అన్న పేరిట ఆరాధనోత్సవాలలో ప్రత్యేకంగా వైశాఖ మాసంలో అలాగే పౌష్య మాసంలో పంచమి తిథి నాడు విశేషంగా ఈ సంకీర్తనలు, నామ సంకీర్తనలు ఉదయం వేళ పాటిస్తూ ఉంటారు. భజన సంప్రదాయం సాయంత్రం, నామ సంకీర్తన సంప్రదాయం బ్రాహ్మీ ముహూర్తం. ఇది విషయం. గురువుగారు, ఆలయంలో చేసే ప్రదక్షిణలను కాలచక్రానికి సంకేతంగా చెప్తూ ఉంటారు. కాల భ్రమణంను అలాగే ప్రదక్షిణలను ఎలా సమన్వయం చేసుకోవాలి? ప్రదక్షిణ ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం ప్రదక్షిణం. కాలచక్ర భ్రమణం అనేది వేరే అంశం. సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలు ఇవి 15. ఇందులో ఒక 7 మాత్రమే ప్రధానంగా స్వీకరించిన జ్యోతిర్విజ్ఞానం. నెప్ట్యూన్, ప్లూటో కూడా ఆధునిక జ్యోతిష శాస్త్రవేత్తలు స్వీకరిస్తున్నారు. కానీ ఎంత మేరకు భూమిపైన ఉండేటటువంటి ప్రాణిపైన చూపించే గ్రహాల ప్రభావం విస్తరింపబడి ఉంటుందో అంత మేరకు ఉండే గ్రహాల సముదాయాన్ని మాత్రమే పరిగణనలోనికి తీసుకుని ఆ 7 గ్రహాలు, భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్ర ఉపగ్రహం, ప్రధాన సూర్య నక్షత్రం, వీటితో ఒక చక్రాన్ని మనకు అందించింది. ఇటువంటి చక్రాలు ఒక మార్గంలో 8 ఉన్నాయి. ఇటువంటి మార్గాలు మిల్కీవే పాలపుంతలో వందలాది వేలాది. ఇటువంటి పాలపుంతలు అనేకం వేల కొలది విశ్వమంతా విస్తరించి ఉన్నాయి. ఇది కాలచక్ర భ్రమణానికి ప్రతీక. ఆద్యంతములు లేని ఈ కాలచక్ర భ్రమణాన్ని ఆలయంలో మనం చేసే ప్రదక్షిణకు సన్నిహితంగా తెచ్చిన సంప్రదాయం ధ్వజస్తంభం వద్ద ఆరంభం చేసి ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం. ఎక్కడ ప్రారంభం చేశామో మళ్ళీ అక్కడ ఈ ప్రదక్షిణ పూర్తి చెయ్యడం. ఈ వృత్తాకారాన్ని ఇలా 360 డిగ్రీల వృత్తాకారంగా భ్రమణం చేస్తూ సమస్త దేవతలకు ఆలవాలమైన ఈ దేహాన్ని ఆలయంగా మార్చుకోమని బోధిస్తుంది. మైక్రో టు మ్యాక్రో అంటాం ఆంగ్లంలో. దేహాన్ని ఆలయంగా మార్చుకోవడం. ఇది దేహం సమస్త దేవతలకు నిలయం. అది దేవాలయం సమస్త దేవతలకు ఆవాస భూమి నిలయం. ఇది మైక్రో, అది మ్యాక్రో. దీనిని అందులో లీనం చేయడమే ప్రదక్షిణలో ఉండే పరమార్థం. ఇలాంటి ఆధ్యాత్మిక ఆలోచనతో వేదాంతపరమైన జ్ఞానంతో ప్రదక్షిణ చేయాలి. అంతేగాని వాకింగ్ కోసం వెళుతున్నాను అన్నట్లుగా చేస్తే మట్టుకు అది మంచి ప్రయోజనాన్ని ఇవ్వదు. గురుగారు, మనం చేసే నిత్య కర్మలలో శారీరక శుద్ధి కోసం స్నానం చేస్తూ ఉంటాం. మరి మనోశుద్ధి
అలాగే హృదయ శుద్ధికి ఏం చేయాలి, ఏం ఆచరించాలి? గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం. శుద్ధి అనేది ఒకటి ఉన్నది. రోజూ చేసేటటువంటి సంధ్య ఉపాసనలో వేదం ఒక మంత్రాన్ని బోధిస్తుంది. సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపదయశ్చ మన్యకృతేభ్యః ఉదయం సమయం, అగ్నిశ్చ మామన్యుశ్చ మన్యుపదయశ్చ మన్యకృతేభ్యః సాయంత్రం వేళ. అలా అరచేతిలో మినపగింజ మునిగిపోయే ప్రమాణంలో కొంత మంచినీరు తీసుకొని ఆ మంచినీటిని ఈ మంత్రం చెబుతూ అభిమంత్రించి ఆ నీరు త్రాగడంతో మనస్సు శుద్ధి అవుతుంది. ఎలా శుద్ధి అవుతుంది? కన్నులు, నాసిక, జిహ్వ, శ్రవణములు చెవులు, చర్మము, ఈ 5 కూడా లోకంలో ఉండే ఇంద్రియాలతో అలాగే ప్రకృతి పర్యావరణ పాంచభౌతిక అంశములతో సంబంధం పెట్టుకొని అనేక విషయాలు గ్రహిస్తూ ఉంటాయి. తప్పు దోషం చూడకూడదు అని తెలిసినా కూడా కన్నులు చూస్తాయి కదా. తప్పు దోషం వినకూడదు అన్న చెవులు వింటాయి కదా. తప్పు ఈ పదార్థం తినకూడదు అన్న రుచి కారణంగా నాలిక స్వీకరిస్తుంది కదా, ఇంకా తిందామా అంటుంది కదా. అలాగే స్పర్శ, ఒకరితో ఒకరు సన్నికర్ష తాకరాదు. అందుకే సనాతన ధర్మం నమస్కారమే చెబుతుంది, షేకింగ్ హ్యాండ్స్, కరచాలనం ఉండదు. చరిత్రలో మొట్టమొదటిసారి కరచాలనం చేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే మహాభారతంలో దుర్యోధనుడు, శకుని. వీళ్ళిద్దరూ కరచాలనం చేసుకుంటారు, ఇంకెవరూ కరచాలనం చేసుకోరు. భారత సంప్రదాయాన్ని అనుసరించి కరచాలనం, ఒకరిని మరి ఒకరు తాకరాదు. ఇంద్రియాలు చూడకూడదు అన్నా కూడా చూస్తాయి, కానీ చూచిన తర్వాత మళ్ళీ ఆ చూపును కొనసాగించకుండా పరిహరించుకోగలగడం, ఇది ఉదాత్తమైన లక్షణం. ఈ లక్షణం పెంచుకోవడం కోసమే పూజ, పునస్కారాలు, నమస్కారాలు. ఇలా చూడకూడదు అని తెలిసినప్పటికీ చూపు పడిన కారణంగా మనస్సును మార్చుకోగలగడం శుద్ధి. మనస వాచ హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేణ, ఇంకా అనేకం ఉంటాయి. వీటిని శుద్ధి చేసుకోవడం కోసం ఈ నీరు ఇలా స్వీకరిస్తున్నాను. అంతఃశుద్ధి. బాహ్య శుద్ధి స్నానంతో అవుతుంది, మురికి అంతా పోతుంది. ఇలా నీళ్లు చల్లుకుంటాం, ఆపహిష్టామ యోభవ, శుద్ధి శుద్ధి శుద్ధి, అంతఃశుద్ధి. మనశ్శుద్ధి ఇది ముఖ్యం. ఇది అంత సులభంగా వచ్చే అంశం కాదు. సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధన చేస్తూ ఉండాలి. ఒక పదార్థాన్ని చూచి ఆ పదార్థం పైన అభిలాషతో వంట చేసి వెళ్ళిపోయిన అనంతరం ఆ పదార్థం తిన్న వ్యక్తి ఆ వస్తువును అపహరించాడు అని భీష్ముడు ధర్మరాజుతో ఒక వృత్తాంతం చెబుతాడు. చూడడం ద్వారా కూడా ఏర్పడే దృష్టి దోషం ఇది. మనసు చేసే సంకల్పాలు అనేకం. మనసు గుర్రము రోరి మనిషి అన్నారు విశ్వనాథాచార్య గారు. ఆ మాట నిజమే. అంత చంచలమైన మనస్సును నియంత్రించడం కోసమే అంతఃశుద్ధి. శరీర శుద్ధి అతి ముఖ్యంగా ఎంతగా భావిస్తూ ఉంటామో, శుభ్రం మళ్ళీ మళ్ళీ కడుక్కోవడం, ఇదంతా కూడా ఒక ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. ఆధునికంగా ఒక వ్యాధి పేరు కూడా పెట్టేశారు దీనికి, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. మాటి మాటికి చేతులు కడుక్కోవడం, మాటి మాటికి ఇలా శానిటేషన్ లాగా అక్కరలేదు. మనస్సులో సంకల్పం చేస్తే పదార్థం పవిత్రం అవుతుంది. సంకల్పం చేసే శక్తి పేరే మనశ్శుద్ధి. ఈ రెండింటికి మూలం వాక్ శుద్ధి. వాక్కు సిద్ధించినప్పుడు అది శుద్ధిగా మారుతుంది. వాక్కు సిద్ధి, వాక్కు శుద్ధి రెండు వేరే అంశాలు. కొందరు ఏదో మాట అంటారు, తల్లి అన్న మాట అవుతుంది, వారికి వాక్కు సిద్ధించింది, సిద్ధవాక్కు వారు. ఎప్పుడు వారి మాట శుద్ధిగా ఉన్నది.
శుద్ధిగా ఎప్పుడు ఉంటుంది? మనశ్శుద్ధి కాయశుద్ధి ఉన్నప్పుడే వాక్కు శుద్ధిగా మారుతుంది. ఇది శుద్ధి అన్న పదాన్ని మనం వివేచన చేసినప్పుడు తెలుసుకోవలసిన మూల విషయాలు. గురుగారు, ఆగమ శాస్త్రం కొన్ని సంప్రదాయాల్ని నిర్దేశించింది, కానీ కాలానికి అనుగుణంగా వాటిలో మార్పులు చేయడం ధర్మసమ్మతమేనా? కాలానుమతో ధర్మ. ఆలయాలు ఆగమ శాస్త్రాలకు ఆలవాలం. ఈ ఆలయాలు ఏ ప్రాంతంలో ఉన్నవో ఆ ప్రాంతీయ కథనాలకు, ఆచారాలకు, విశ్వాసాలకు అనుకూలంగా నిర్మితమై ఉన్నాయి. కాబట్టి ఈ ఆగమాలు ఒకటి కాకుండా అనేకం ఉన్నాయి. 32 శాక్తాగమాలు, 64 వైష్ణవ ఆగమాలు, 94 శైవ ఆగమాలు. ఈ సంఖ్యలో మళ్ళీ భిన్నాభిప్రాయాలు అనేకం ఉన్నాయి. 32, 64, 94 అన్న అంశంలో కూడా ఏకాభిప్రాయం లేదు సుమా. అయినప్పటికీ ఆగమాలు మనలను అయోమయంలో పడవేస్తూ ఉంటాయి. కాలక్రమేణా ఈ ఆచారాల పాటింపులో అనేక మార్పులు చోటు చేసుకోవడం సహజం, ఏ దోషము లేదు. శాస్త్రంలో ఇలా ఉన్నది, ఇలా చెయ్యాలి అని చెప్పే ఈ శాస్త్రమే ఒక్కొక్కసారి పునరాలోచన చెయ్యండి అంటూ ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి ఇలా ఉంది, ఇలాగే చెయ్యాలి అనే మొండి పట్టుదల కాకుండా కాలానుమతో ధర్మ, కాలానికి అనుకూలంగా మనం ఆగమశాస్త్రాలలో వైయక్తికంగా ఉండే అవకాశాలను మార్చి పెంపొందింపజేసుకునే లక్షణాన్ని అలవరుచుకోవాలి. ఇది ముఖ్యం. ఒకరి కాకుండా స్మృతి, ధర్మశాస్త్ర గ్రంథం ఇంతమంది ఎందుకు చెప్పారు? ఒక్క స్మృతి సరిపోతుంది కదా. శంఖలిఖిత స్మృతి, స్మృతులలో మొట్టమొదటిది అనుకుంటే దేవల స్మృతి, బృహస్పతి స్మృతి, గౌతమ స్మృతి, పారాశర్య స్మృతి, గోభిల స్మృతి, మనుస్మృతి. 18 మంది స్మృతికారులు ఇన్ని గ్రంథాలు ఎందుకు ఇచ్చారు? సులభంగా మనం అర్థం చేసుకుందామంటే కొన్ని వందల దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా, లిఖిత రాజ్యాంగాలలో అతిపెద్దది, మొట్టమొదటిది అని పేరు పొందిన భారతీయ రాజ్యాంగం ఏర్పడిన అనంతరం 100 సార్లకు పైగా సవరణలు 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 ఎందుకోసం చేసుకోవలసి వచ్చింది? ఒకే మాట ఆధారం. ఆంగ్లంలో చెప్పుకోవాలి అంటే అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. ఎప్పటికప్పుడు మనల్ని మనం సంస్కరించుకోకపోతే కాలగర్భంలో అంతం కావలసి వస్తుంది. కాబట్టే ఆగమ శాస్త్రాలలో కూడా తిరుమలలో ఉదాహరణగా స్వీకరిస్తే 1000 కాళ్ల మంటపం ఉండాలా వద్దా ఆలోచించేలోగా 1000 కాళ్ల మంటపం మాయమైపోయింది. ఆలయంలో అర్చనలు చేసే సమయంలో దీపారాధన చేయాలా, విద్యుత్ దీపాల కాంతులు ఉండాలా, ఆ ఆగమంలో చెప్పబడిన ప్రకారం అర్చామూర్తి సన్నిధానంలో నిర్వహించే పూజాధికారులు ఎలా ఉండాలి, ఒక వ్యక్తి ఈ నిర్ణయం చేయడం లేదు. ఆగమ సలహాదారుల మండలి ఒకటి ఏర్పడుతుంది. ఆ మండలిలో ఉండే సభ్యులు భిన్న అభిప్రాయాలు ప్రకటిస్తారు. ఒక వ్యక్తి న్యాయమూర్తి కాడు. న్యాయమూర్తుల సంఘం కొందరు కలిసి ఒక నిర్ణయాన్ని వెలువరించడంతో మెజారిటీ, అధికుల తీర్మానం అమల్లోకి వస్తుంది. ఆగమ శాస్త్రం కూడా అంతే. కాలానికి అనుకూలంగా సమస్త వ్యవహారాలు వేగంగా మారిపోతున్న తరుణంలో ప్రతి విషయాన్ని, ధర్మాన్ని కూడా పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది గుర్తించవలసిన అంశం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మము కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.